అన్ని అనుమతులు తీసుకున్నాకే ఆకివీడిలో రామాలయం నిర్మిస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. అనుమతి లేకుండా ఆలయం నిర్మిస్తున్నారని హైకోర్టులో జడశ్రావణ్ పిటిషన్ వేశారన్నారు. అయితే పర్మిషన్ లేని చర్చలను సైతం తొలగించాలని రఘురామ డిమాండ్ చేశారు. ఈ 6 అంగాలతో ఖచ్చితంగా వాస్తు శిల్ప ఆగమ శాస్త్రాల సమన్వయంతో ఈ పొందిక ఏర్పాటు చేయడం జరిగింది. వాటిల్లో గతంలో మున్సిపల్ ఏరియాస్లో ఎటువంటి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అనగా దేవాలయం కానీ చర్చి కానీ మసీదు కానీ నిర్మించాలి అంటే ఆ స్థానిక సంస్థల అప్రూవల్తో పాటు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అప్రూవల్ కూడా కంపల్సరీ అని చెప్పి వాటిల్లో ఆ నియమ నిబంధనల్లో ఉంది. సో కాబట్టి మాకున్న సమాచారం మేరకు ఈ ఆకివీడులో ఎటువంటి అనుమతులు లేకుండా వారు రామాలయం కడుతున్నట్టుగా మాకు సమాచారం ఉంది. కనుక ఆ నిర్మాణాన్ని ఆపు చేయాలి, స్టే ఇవ్వాలి అని చెప్పి వారు కోరటం జరిగింది. ఒక లోకల్ ప్రజాప్రతినిధిగా తూచా తప్పకుండా ఆ చట్టంలో ఉన్నదాన్ని ఏదైతే నిర్దేశించిందో అది ఫాలో అయ్యేలాగా చూడవలసిన బాధ్యత మా మీద ఉంది. అలాగే ఇతరులు ఎవరైనా అటువంటి కార్యక్రమాలు చేస్తుంటే అనుమతి లేకుండా నడుపుతూ ఉంటే వాటిని కూడా నియంత్రించవలసిన బాధ్యత, అంటే అధికారులది బాధ్యత అయినప్పటికీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళమని ప్రజలందరూ మాకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజల తరపున అధికారులకి దృష్టికి అది తీసుకెళ్ళి అటువంటి అక్రమ నిర్మాణాలని ఖచ్చితంగా తొలగించాలి.